హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఇది 3-in-1 ఛార్జింగ్ కేబుల్. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. ఇది మనం 3 మొబైల్స్ కి ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకటి టైప్ సి ఉంటుంది, ఒకటి యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, లైటింగ్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఒకసారి టెస్ట్ చేస్తాను. 200 రూపాయలకి ఇది వర్తబుల్ కాదా అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ లోకి వెళ్ళిపోదాం. అన్బాక్సింగ్ లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారో మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు. సో మీరు సపోర్ట్ చేస్తేనే మరిన్ని ఇలాంటి మంచి మంచి గాడ్జెట్స్ నేను అన్బాక్సింగ్ లేదంటే రివ్యూస్ చేసి మీకు చూపించగలను. బాక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 3-in-1 అని చెప్పేసి ఉంది. ఇక్కడ మెటీరియల్ చూసుకుంటే టీపీఈ అని ఉంది అనమాట. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ అని చెప్పేసి కింద మెన్షన్ చేశారు. ఇక్కడ కొన్ని లోగోస్ అయితే ఇచ్చారు. ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే ఎనర్జీ డ్రైవర్ టెక్నాలజీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే 3-in-1 అని ఉంది. ఇక్కడ సేఫ్టీ ఛార్జ్ స్పీడ్ అండ్ డేటా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పైన 3-in-1 ఉంది, యూఎస్బి కేబుల్ ఉంది, సేఫ్ ఛార్జ్, సేఫ్ అండ్ స్పీడ్ అండ్ డేటా అని ఉంది అనమాట. అలా కేబుల్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అలాగే క్విక్ డేటా కేబుల్ అని చెప్పేసి ఉంది. ఇక కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంతే, ఇంకా బాక్స్ కేబుల్ గురించి చెప్పుకోవడానికి ఇంకేమి లేదు. సో బాక్స్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. కేబుల్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఒకటి టైప్ సి, ఒకటి యూఎస్బి కేబుల్, అలాగే ఇది లైట్నింగ్ అనమాట. అంటే యాపిల్ మొబైల్స్ కి పెట్టుకోవడానికి అయితే ఈ కేబుల్ అయితే పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 3 మీటర్స్ లాంగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఒక ప్రొటెక్షన్ అనేది ప్లాస్టిక్ తో ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది మరి క్వాలిటీ ప్రొటెక్షన్ అయితే కాదు, ప్లాస్టిక్ పగిలిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఇలా సాగదీస్తే ఇలా సాగుతుంది, మళ్ళీ వదిలేస్తే అది ముడుచుకుని పోతుంది అనమాట. కాకపోతే ఇది కరెక్ట్గా లేదు మెకానిజం అనేది, అందుకే కరెక్ట్గా ముడుచుకోవట్లేదు. అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ఇది మెకానిజం బాగాలేదు. 200 రూపాయలకి క్వాలిటీ అయితే బాగానే ఇచ్చారు, కాకపోతే మెకానిజం అనేది బాగాలేదు. చూస్తున్నారు కదా, ఇలాగా లాగి ఇలా వదిలేస్తే ఉండిపోతుంది. ఒక్కోసారి అయితే బాగానే పనిచేస్తుంది. మెకానిజమే కొంచెం తేడా ఉందన్నమాట. అంతగా మెకానిజం బాగాలేదు. ఇది ఒకవేళ ఇది పగిలిపోతే ఎలా ఉంటుందనేది మనకు తెలియదు. ఇదేదో చిక్కులు పడకుండా మనం నార్మల్గా తీసుకునే ఛార్జింగ్ కేబుల్స్ చిక్కులు పడిపోతుంటాయి కదా అని చెప్పేసి ఇలాంటిది తీసుకున్నాను నేను. ఇది కూడా ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియదు. ఇది ఫ్లాట్గా ఉంది, కేబుల్ ఫ్లాట్గా ఉంది కాబట్టి మ్యాక్సిమం చిక్కులు పడే అవకాశం అయితే లేదన్నమాట. సో ఇప్పుడు మీకు ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను ఎక్కుతుందా లేదా అనేసి. ఫస్ట్ ఒక మొబైల్కి పెడదాం, తర్వాత 2 మొబైల్స్కి ఒకేసారి పెడదాం, తర్వాత 3 మొబైల్స్ కంటే 3 మొబైల్స్ పెట్టాలంటే నా దగ్గర యాపిల్ మొబైల్ లేదు, ఐఫోన్ లేదనమాట. అందువల్ల దీనికైతే నేను పెట్టలేను. ఈ 2 మొబైల్స్కి అయితే పెట్టి చూద్దాం, బాగా వర్క్ అవుతుందా లేదా తెలిసిపోతుంది అనమాట. చూడండి, నేను ఒక అడాప్టర్కి ఛార్జర్ని అయితే సెట్ చేశాను. సెట్ చేసి యూఎస్బి పోర్ట్ ఉన్న మొబైల్కి ఛార్జింగ్ పెట్టి చూస్తాను, వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం ఒకసారి. తర్వాత టైప్ సి మొబైల్కి ఛార్జింగ్ పెట్టి ట్రై చేస్తాను. ఓకే, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట, పర్లేదు, ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇప్పుడు టైప్ సి పోర్ట్ ఉన్న మొబైల్కి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా వర్క్ అవుతుంది. ఈ కేబుల్ అయితే 2 కూడా వర్క్ అవుతున్నాయి ఇండివిజువల్ గా. సో రెండింటికి ఒకేసారి ఛార్జింగ్ పెడదాం, ఎక్కుతుందా లేదా అనేది. సో ఇప్పుడు నేను ఇంకో మొబైల్ని కనెక్ట్ చేస్తాను. ఓకే, 2 కూడా కనెక్ట్ అయ్యాయి, 2 కూడా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. కాకపోతే స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ కేబుల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా
ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై. సైన్ అవుట్.